అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము చాలా సందర్భాల్లో చెప్తాం, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇవ్వాల్సింది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు. ఈరోజు ప్రజలు 164 సీట్లు మాకు ఇచ్చారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు పాలన చేస్తుంది. ఈరోజు నీకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం 5 సంవత్సరాలు నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక దురుద్దేశంతో నువ్వు ఈ సాకుతో ఎగ్గొట్టడం. ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి వాదన చేస్తారా? ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు ఐఎమ్ రెడీగా ఉన్నాం. ఏ సమస్య మీద ఎంత సమయమైనా ఎన్ని అంశాల మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మాకు ఒక అవకాశం. అనునిత్యం ఒక తప్పుడు పేపరు, తప్పుడు టీవీ పెట్టుకొని, ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని 14 మాసాల నుంచి ఆర్థికంగా సమస్యలున్న 5 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని తగలపెట్టిన ఈరోజు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి ప్రాజెక్టులన్నీ గాడిలో పెట్టి పనిచేస్తుంటే నువ్వు చూడలేక కళ్ళు పొడుచుకొని నిరంతరం అబద్ధాల ప్రచారం చేస్తున్నావు. నువ్వు శాసనసభకు రా, బీఏసీకి రా, నీకే అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు చర్చకి రావాలి, ఏ అనుమానాలు ఉన్నాయి నువ్వు ఒకరోజు ఎక్కువైనా అన్నింటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీరు రాకపోయినా శాసనసభ పవిత్రమైనటువంటి సభ, ఈ సభను ఉపయోగించు అన్నింటి మీద చర్చిస్తాం. ఈరోజు యూరియా కానీ, ఈ 14 మాసాల్లో రైతులు మద్దతు ధర మీద కానీ, ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కానీ, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6లో సూపర్ హిట్ చేసి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, నీ 5 సంవత్సరాల్లో తాళాలు వేసినటువంటి ఇరిగేషన్ మీద కానీ, వ్యవసాయం మీద కానీ కూలంకుషంగా చర్చించి ఈరోజు మీరు వచ్చినా రాకపోయినా శాసనసభ వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా మాటలు మానుకొని, ఎప్పటికైనా సరే నీ యొక్క ప్రబుద్ధిని గుర్తుపెట్టుకొని నువ్వు శాసనసభకు రా, ఏది అడిగినా సరే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరద ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారు మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు. అధికారం ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అదొక రాజకీయ పార్టీ. మేము అధికారం ఉంటే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, ముఖ్యమంత్రి అయితే వస్తామని చెప్పినటువంటి పార్టీ ఒక పార్టీయే కాదు, ఆ నాయకుడు ఒక నాయకుడే కాదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. సార్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అనర్హత వేడి మీద చర్చించే అవకాశం కనబడుతుంది. అది ఏదైనా సరే శాసనసభలో ఒక వ్యవస్థ ఉంది, స్పీకర్ ఉంటారు, శాసనసభకి ఒక నియమం ఉంటుంది, ఒక నిబంధనలు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా శాసనసభ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో
ఒక విధానమైనటువంటి విధానం ఉంటుంది కాబట్టి విధానం ప్రకారం ఎవరికైనా జగననే కాదు ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా సరే శాసనసభ నిబంధనల ప్రకారం నిబంధనలు పాటించకపోయినా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన శాసనసభ స్పీకర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం చట్టంలోనుంది, రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏదో కావాలని చేసే ప్రయత్నం ఎవరూ కూడా చెయ్యం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.